నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు దూది వెంకట్ గారు. దూది వెంకట్ గారు అంటే మీ అందరికీ ఈ పాటికే అర్థమయ్యి ఉంటుంది. చాలా సినిమాల్లో చిన్న పాత్రలు అయినప్పటికీ స్క్రీన్ పై తనదైన నటనతో, సహజమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. మరి ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన జర్నీ ఎలా ఉంది, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, మిడిల్లో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీ మీ గురించి లిటరల్గా సగం పీపుల్కి తెలిసే ఉంటుంది, కానీ మిగతా వారికి కొంచెం ఐడియా ఉండదు సార్, నార్మల్గా ఆర్టిస్టులందరికీ. సో వారందరి కోసం అసలు అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? నేను 2005కి నా ఎడ్యుకేషన్ అయిపోయింది. సో నేను 2003 to 5 వచ్చి పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి, డైరెక్షన్ కమ్ యాక్టింగ్ కోర్సు. నాది యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ కూడా. సో తర్వాత ఇంకా 2006-7 అటువైపు రియల్ ఎస్టేట్ లైజనింగ్ చేసుకుంటూ ఇప్పటికి చేస్తున్నా. అండ్ సినిమా వాళ్ళతో పరిచయాలు తీసుకొని 2008 నా ఫస్ట్ సినిమా కాళిదాసు, సుశాంత్ గారు హీరో, నాగార్జున గారు మేనల్లుడు. సో అక్కడ నుంచి ప్రస్థానం స్టార్ట్ అయితే మొన్న 27th సన్ ఆఫ్ అని 94వ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 6 సినిమాలు నావి షూట్ జరుగుతున్నాయి. నా 100వ సినిమా కృష్ణ గారి మనవడు మహేష్ బాబు గారు అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయిది జరుగుతుంది. ఆయన పేరు జాక్స్ జయకృష్ణ, హీరో గారి పేరు. RX100 డైరెక్టర్ గారు, దానికి డైరెక్టరు. ఒక కామెడీ విలను, మంచి వేషం 100వ సినిమా కమిట్ అయ్యడం జరుగుతుంది. ఇంకా తిరువీరు గారు, మసూదా హీరో తిరువీరు గారు, అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు, ఇట్లా మొత్తంగా ఒక 6 సినిమాలు ప్రజెంట్ జరుగుతున్నాయి షూట్స్. సో ఇవన్నీ కూడా డైలాగులు ఉన్నవే, చిన్నవైనా పెద్దవైనా. వర్స్ట్ కేసులో 10 సినిమాలు ఫుల్ లెంత్ క్యారెక్టర్లు ఉంటాయి. బట్ అందులో ఆ 10లో ఏదో ఒక సినిమా ఆడితే లైఫ్ ఇంకోలా ఉండేది. ఆడలేదు కాబట్టి సో అలానే వెళ్తుంది. ఇందులో మళ్ళీ ఒక మైనస్ ఏంటంటే, ఒక 7-2 మూవీస్ దాకా రఫ్లీ నేను బాల్ హెడ్తో చేశాను, బట్టపుర్రు ఉండేది. సో అది కూడా ఒక విధంగా మైనస్. కాకపోతే నేను ఇంకా నేను పెళ్లి చేసుకున్న, నా వైఫ్ కూడా నా వల్ల ఇబ్బంది పడద్దు, మా పిల్లలు కూడా ఇబ్బంది పడొద్దని నేను ఇంకా ఇలా వచ్చి హెయిర్ది ఇలా చేయించుకొని చేస్తున్నాను. అది కూడా ఒక విధంగా మైనస్. జబర్దస్త్ కూడా బట్టపురతో ఒక 50 ఎపిసోడ్ దాకా చేశాను. సీరియల్స్ కూడా ఒక 5 దాకా చేశాను. బట్ ఏదైనా సక్సెస్ డిసైడెడ్ ఫ్యాక్టరు. బట్ నేనైతే స్పెసిఫిక్గా సక్సెస్ అనేది నేనేం ఆలోచిస్తానంటే, మనం చేస్తున్న ప్రయత్నం ఏది ఉందో దాంట్లోనే నేను సక్సెస్ని వెతుక్కుంటా. కానీ ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది, అది బోనస్గా ఫీల్ అవుతాను. సో అసలు మనం గాల్లో దీపం పెట్టుకొని మనం ఆఫీసులకు వెళ్ళకుండా, కొంతమంది ఆడిషన్ అడుగుతారు, కొంతమంది అడగరు ఇప్పటికీ. బట్ అసలు నేను ప్రయత్నించకుండా ఉంటే వర్కౌట్ అవ్వదు. ప్రయత్నాన్ని సక్సెస్ అనుకుంటా బేసిక్గా నేనైతే. రైట్ సార్. సార్, మీరైతే మీ జర్నీని అసలు ఒక 10-20 ఇయర్స్ని అలా జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అలా చెప్పేశారు, కానీ ప్రాక్టికల్గా ఒక ఆపర్చునిటీ రావాలి, ఇప్పుడున్న జనరేషన్ అయినా సరే సార్, ఒక ఆపర్చునిటీ రావాలి అని అంటే అసలు ఎన్నో స్టెప్స్ ఎక్కాలి. ఒకరు తెలిసిన వాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే మీరన్నట్టుగా మెల్లమెల్ల థియేటర్స్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, చిన్న చిన్న వెబ్ సిరీస్ చేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ఆ టైంలో చాలా డిఫికల్ట్ నాకు తెలిసి. అసలు ఆ ఆపర్చునిటీ రావడానికి స్ట్రగుల్ ఏమైనా పడ్డారా? డెఫినెట్లీ ఇక్కడ స్ట్రగుల్ పీరియడ్ లేనిది ఏ యాక్టర్ కూడా బయటకు రాలేదు. ప్రతి ఒక్కరు స్ట్రగుల్ చేసిన వాళ్ళే. మనము ఇన్స్పిరేషన్ వచ్చి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇన్స్పిరేషన్ వచ్చి ఒక విజయ్ దేవరకొండ గారిని, ఒక నాని గారిని ఇట్లా తీసుకుంటారు. నా టైంలో ఇన్స్పిరేషన్ వచ్చి ఒక చిరంజీవి గారు, తేజ్ గారు. ఇప్పుడు గోల్డెన్ స్పూన్ అనేది ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు నా టైంలో గోల్డెన్ స్పూన్ అయినప్పటికీ, ఇప్పుడుకి వచ్చేసేసి బన్నీ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళంతా గోల్డెన్ స్పూన్ అయినప్పటికి కూడా అది 1-2 సినిమాల వరకే ఉంటుంది. తర్వాత వాళ్ళ ఇండివిజువల్ ఏంటి అనేది స్కిల్స్ కానీ వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేకపోతే ఏముండదు. సో కాకపోతే ఆ టైంలో నేను ఎంట్రీ ఇచ్చిన టైంలోని బాగా టఫ్ ఉండేది, కాంపిటీషన్ బాగుండేది. సో ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలీదు, అదంతా టఫ్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా పుణ్యమాని ఈ రీల్స్ చేసుకుంటూ, ఇన్స్టా ఇట్లాంటి వాటిలో వీళ్ళు ఆల్రెడీ కొంత సినిమా వాళ్ళకి దగ్గర అయిపోతున్నారు. ఎలాగంటే, అరే పలానా రీల్లో వాడు బాగా చేసి, అతను బాగా చేశారు, ఈ అమ్మాయి బాగా చేశారు అనేసి
వాళ్ళని వీళ్ళే క్యాచ్ చేసేసే పరిస్థితి వచ్చేసింది. అంటే 50% ఆఫ్ ద అప్రోచ్ అనేది వాళ్ళకి వీళ్ళే తీసేసుకుంటున్నారు. వాళ్ళ నెంబర్ వీళ్ళే కాంటాక్ట్ నెంబర్ సెర్చ్ చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అప్పుడు అలా లేదు, అసలు ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. సో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేది చాలా ఈజీ అయిపోయింది, ఈజీ అయిపోయింది. ఓకే, మీరు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ ఆపర్చునిటీస్కి సంబంధించి దెన్ బిఫోర్ అన్నట్టుగా ఇప్పుడు సిచ్యువేషన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్. సార్ మామూలుగా మీరు ఇన్ని వర్క్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నారు. సో వీటిల్లో మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? ఒకటైతే కన్ఫామ్ అండి, నేను ప్రతిరోజు కూడా బయట ప్రపంచంతో సంబంధాలు ఉంటాయి. అంటే ఎవరైనా ఎక్కడన్నా కొంచెం పెక్యులర్గా చేస్తున్నారు యాక్టింగ్ అంటే నేను తీసుకుంటూ ఉంటా. వాళ్ళ సినిమా వాళ్ళ బయట వాళ్ళ పక్కన పెడితే ఎవ్రీడే నేను లర్నింగ్, నేను ఒక స్టూడెంట్ లాగా తీసుకుంటూ ఉంటా. అట్ ద సేమ్ టైం నా సీనియర్స్ రమేష్ అన్న, బ్రహ్మానందం గారు, ఆలియన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామందితో నాకు బాగా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆన్ ది స్పాట్ షూటింగ్ సెట్లో వాళ్ళ నుంచి ఏదైనా వాళ్ళు చెప్పే టిప్స్ తీసుకుంటా. నేను షార్ట్లో లేను అన్నప్పుడు నేను అక్కడ కొంచెం పక్కన కూర్చొని వాళ్ళు ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తుంటా. ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటా. అలా చేయడం వల్ల ఇవాళ ఏంటంటే నాకు యాక్టింగ్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. నేనేదో పలానా క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే నేను దూది వెంకట నాయుడు అనేవాడిని పక్కన పెట్టి నేను ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతుంటా. మళ్ళీ అది కట్ చెప్పిన తర్వాత నా దూది వెంకట్లోకి నేను వచ్చేస్తుంటా. సో నాకు ఇప్పుడు యాక్టింగ్ అనేది డెడ్ ఈజీ అయిపోయింది, బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. సో అది కూడా మనం ఏదైనా సరే యాక్సెంట్ కూడా నేను రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర 3 తీసుకుంటా. ప్రతిదీ కూడా నాకు కావాలని చెప్పి నేను తీసుకున్నా. ఆ తీసుకోవడం వల్లే మొన్న అర్జున్ సార్ది సీతాపయనం నాది రిలీజ్ అయింది. సో దాంట్లో మీరు నమ్మరు, అర్జున్ సారు నాకు నా తెలంగాణ కాదు, బట్ ప్రకాష్ రాజ్ అన్నకి, సత్యరాజ్ సార్కి తెలంగాణ స్లాంగ్కి నేను యాక్సెంట్ చెప్పా ఆన్ ది స్పాట్ లొకేషన్లో. అంటే ట్యూటర్ అని అన్నను, ఆ యాక్సెంట్ వరకు కొన్ని సీన్లు, ఒక 4-5 సీన్లు అర్జున్ సార్ నాతో డిస్కస్ చేస్తే నేను ఆ చిన్న కరెక్షన్స్ ఏదో నా డైలాగ్స్ వైజ్ కూడా కరెక్షన్స్ చెప్పా. అండ్ ఆ యాక్సెంట్ కూడా నేను చెప్తే అర్జున్ సార్ తీసుకున్నారు. నేనే షాక్ అయినా. అరే నేను బన్నీ సార్కి కొంతకాలం, నాది చిత్తూరు జిల్లా పీలేరు మా మదర్ టంగ్, నేను కొంతకాలం ట్యూటర్గా చేసే వాళ్ళ ఇంటికి గెస్ట్ హౌస్కి వెళ్ళి బన్నీ సార్కి. అందులో ఏముందంటే అది నాకు ఈజీ, నా మదర్ టంగ్. కానీ ఇక్కడ తెలంగాణది నేను చెప్పడం అనేది ఓన్ చేసుకొని అర్జున్ సార్ నేను తెలంగాణ వ్యక్తి అని అనుకున్నారు. అదొకటి అడిషనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఎందుకంటే మన లాంగ్వేజ్, మన మదర్ టంగ్ని కాకుండా ఇంకా వేరే 2 యాక్సెంట్లని ఆంధ్ర, తెలంగాణ తీసుకోవడం అంటే నా హార్డ్ వర్క్ కావచ్చు, నా ఫ్యాషన్ కావచ్చు, రీజన్స్ పక్కన పెట్టేసేస్తే తీసుకోవడం అనేది కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది. అది చాలా కలిసి వస్తుంది కూడా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా తెలంగాణ అండ్ ఆంధ్రాకి సంబంధించిన క్యారెక్టర్లు వస్తే ఈజీగా చేస్తాను. నేనే డబ్బింగ్ చెప్పుకుంటా ప్రతి సినిమాకి. అది. ఓకే సార్. సార్ మరి రెమ్యునరేషన్ పరంగా చూసుకున్నట్లయితే బిఫోర్ దెన్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రస్థానం 1000 రూపాయలతో స్టార్ట్ అయింది, ఈవేళ 10,000 ఇస్తున్నారు. నేను రెమ్యునరేషన్ పార్ట్ అనేది నేను పెద్దగా పట్టించుకోను. నేను ఏ స్టేజ్లో ఉన్నా పట్టించుకోను. అది ఒక సీనా 10 సీన్ల పక్కన పెడితే నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉందా లేదా, దాంట్లో డైలాగులు ఉన్నాయా లేదా చూసుకుంటా తప్ప నుంచి అమౌంట్ అనేది సెకండరీ. ఏ స్టేజ్కి వెళ్ళాను, ఎందుకంటే నేనేదో పెట్టుబడి పెట్టి ఇక్కడ బిజినెస్ చేయట్లేదు. నా పెర్ఫార్మెన్స్ ఏదో, నా యాక్టింగ్ అదే పెట్టుబడి. నేను విడిగా డబ్బులే పెట్టట్లేదు కదా. నేను డబ్బులు పెట్టి, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెడతారు, ఏ టెక్నీషియన్ అయినా సరే, ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళు పెట్టుబడి పెట్టరు. సో అలాగా నేను పెట్టుబడి పెట్టను కాబట్టి నేను దాన్ని పెద్ద ప్రయారిటీ ఇవ్వను. అంటే నాకు కావాలి, నాకు 2 ఆడపిల్లలు, కవల పిల్లలు, నేను ఇప్పటికి కూడా నాకేం ఇల్లు లేదు, నాకేం పొలాలు లేవు, నాకేం స్థలాలు లేవు, నాకేం బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. ఇప్పటికీ నేను స్ట్రగుల్లోనే ఉన్నా. కానీ నేను 3 పూట్ల తినడానికైతే నాకు ప్రాబ్లం లేదు. కాబట్టి నేను పెట్టుబడి పెట్టలేదు కాబట్టి నేను డిమాండ్ చేయను, ఎప్పటికీ డిమాండ్ చేయను. బట్ ఎవరో వేరే వాళ్ళు అంటిల్ అన్లెస్ డిమాండ్ చేస్తుంటే కూడా వాళ్ళని కామెంట్ చేయను. ఎందుకంటే నాకు నన్న బిజినెస్. ఇప్పుడు నేను అలా ఉండాలని అందరినీ నేను ఎందుకు అనుకోవాలి? సార్ మరి ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మన తెలుగు స్థాయి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క స్టేట్ నుంచి కానీ ప్రతి ఒక్క ప్లేస్ నుంచి మన తెలుగు మూవీలకి చాలా ప్రేమ దొరుకుతుంది. మరి ఫర్దర్గా మీరు ఏమైనా ఇతర లాంగ్వేజెస్లో నటించే అవకాశాలు ఉన్నాయా? నేను ప్రీవియస్ తమిళ్లో చేశాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే
ఏ లాంగ్వేజ్ పర్టికులర్గా లేదు, అది ఇండియా వైజ్ ఏ లాంగ్వేజ్లో సినిమా జరిగినా, హిందీనా, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, అది పాన్ ఇండియా సినిమా అని అయిపోయింది. సో ఇప్పుడు పర్టికులర్గా ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుని అయితే సినిమాలు తీయట్లేదు, తీసేస్తున్నారు. తర్వాత ఆ సినిమా సక్సెస్ని బట్టి మన సాయి కుమార్ అన్న, నాకు సాయి కుమార్ గారు కూడా బాగా తెలుసు, వాళ్ళ అబ్బాయి ఆది గారు కూడా అతనితో కూడా రెండు మూడు సినిమాలు చేశారు. మొన్న ఒక సినిమా సంబాలా అని వచ్చింది, అది ఫస్ట్ తెలుగులోనే రిలీజ్ చేశారు. తర్వాత సక్సెస్ని బట్టి అన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది. సో ఇప్పుడు అట్లంతా తీసేశారు. ఏ సినిమా అయినా పాన్ ఇండియానే లేదా పాన్ వరల్డ్. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇట్లాంటివి జరుగుతాయి పెద్దవాళ్ళవి, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, బన్నీ గారు, ప్రభాస్ గారు, వాళ్ళు పాన్ వరల్డ్. మిగతా వాళ్ళందరూ కూడా పాన్ ఇండియా అంతే. మన తెలుగు వరకు చెప్పా నేను, తమిళ హీరోలు వాళ్ళ గురించి నేను చెప్పలేదు, హిందీ వాళ్ళ గురించి. సార్ 90s ముందు స్టార్స్ ఎవరైనా అంటే టక్కున చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అని వస్తుంది. ఇప్పుడున్న కొంతమందిలో అంటే అల్లు అర్జున్, మహేష్ బాబు, అలాగే ప్రభాస్, ఇప్పుడున్న కొంతమంది వాటిల్లో పేర్లు వస్తాయి. అప్పుడిప్పుడు జనరేషన్ కిడ్స్ చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మామూలుగా? అదే నేను చూసింది ఏంటంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు నాకు గుర్తుండి. సో నేను చదువుకున్న రోజుల నుంచి వాళ్ళ నలుగురు 4 పిల్లర్స్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మహేష్ బాబు గారి వారణాసి సినిమా రిలీజ్ అయిపోతే ఆయన కూడా వన్ ఆఫ్ ది పాన్ ఇండియా స్టారే. ప్రజెంట్ వచ్చి మనకు నలుగురే, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళు నలుగురు 4 పిల్లర్స్. రేపు వారణాసి తర్వాత ఆయన మహేష్ బాబు గారు 5వ వ్యక్తి అవుతారు, ఆయన పాన్ ఇండియా స్టార్ అవుతారు. సో కాబట్టి అప్పుడు వాళ్ళ నలుగురు, ఇప్పుడు వీళ్ళు నలుగురు, ఇక పక్కన పెడితే రేపొద్దు నాని గారు కావచ్చు, జయదేవరకొండ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరైనా సరే పాన్ ఇండియా స్టార్ అయిపోవచ్చు. అది పెద్ద తేజ్ సజ్జా గారు, నేను ఆయనతో కూడా ఒక సినిమా చేశాను, సో తాబూత్ క్యారెక్టరు. సో అట్లాగా ఇప్పుడు వీళ్ళే అవ్వాలి. ఇప్పుడు ఆయన నిఖిల్ గారిది కూడా హిందీలో అడిగాయి. సో ఇప్పుడు వీళ్ళే పాన్ ఇండియా అవ్వాలి, వాళ్ళు అవ్వకూడదని ఏం లేదు. సినిమా సక్సెస్ని బట్టి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే సరే, మరి ఇప్పుడున్న జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో? నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవర్ గ్రీన్. సో అంటే నేను కళ్యాణ్ అన్నని ఫేవరెట్గా తీసుకోవడానికి 2 రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ వచ్చి ఆయన సోషల్ యాక్టివిటీస్, ఆయన క్యారెక్టర్. రెండో రీజన్ ఆయన యాక్టింగ్. సో నేను జనరల్గా నేను ఎలా ఉంటానంటే, నాకు ఎవరిదైనా సరే ఫస్ట్ క్యారెక్టర్ నచ్చాలి, తర్వాత వాళ్ళు చేస్తున్న పని నచ్చాలి. అది ఏ పని అన్నా కానీ, ఆ సినిమా యాక్టింగా, రియల్ ఎస్టేటా, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి. అంటే నేను ఎలా చూస్తానంటే సొసైటీని, వాళ్ళ క్యారెక్టర్ ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి, నచ్చాలి. అంటే వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వద్దు, తర్వాత వాళ్ళ ప్రొఫెషన్. నేను కూడా అదే ఫాలో అవుతా. నా క్యారెక్టర్ వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు, తర్వాత నాకు ఇచ్చిన పని ఏది ఉందో యాక్టింగ్ నేను బాగా చేయాలి. సో ఆ ప్రాసెస్లో నాకు కళ్యాణ్ అన్న ఫస్ట్, తర్వాత ఇంకైతే అందరినీ రెస్పెక్ట్ చేస్తా, మిగతా అందరి హీరోల్ని. బట్ ఎక్కువగా ఇప్పుడు ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే మీ ఫేవరెట్ అయితే? అంటే నేను చదువుకునే రోజుల నుంచి, నా ఏజ్కి రిలేటెడ్గా నేను చదువుకున్న రోజుల నుంచి ఆయన చూశాను కాబట్టి చెప్పాను కదా, ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత టాలెంట్. అలా నాకు ఆయన కనెక్ట్ అయిపోయారు. మిగతా వాళ్ళందరితో ఇప్పుడు నన్ను రామ్ చరణ్ గారు నన్ను పేరు పెట్టి పిలిచే అంత పరిచయం, నాకు బన్నీ గారు నన్ను పేరు పెట్టి పిలుస్తారు. ఇట్లాంటి పరిచయాలు ఉన్నాయి. బట్ అల్టిమేట్ ఎవరో ఒకళ్ళ లైఫ్లో ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మ నాన్న తర్వాత ఎవరిరా నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటానంటే నేను కళ్యాణ్ తీసుకుంటా. అట్లా ఒకళ్ళకొకళ్ళు ఉంటారు. బట్ అల్టిమేట్ ఫస్ట్ మా అమ్మ నాన్నే. ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్సే, వాళ్ళ నానే ఫస్ట్ వాళ్ళకి హీరో, తర్వాత వేరే ఎవరైనా. అది ఓకే సార్, మరి మీరు ఇప్పటి నుంచి మీ మూవీ జర్నీ అంతలో ఒక పాయింట్ ఏం తెలిసింది అంటే, కథ బాగుండి మీకు అందులో కొంచెం ప్రాధాన్యత, లేకపోతే అట్లీస్ట్ డైలాగుల పరంగా ఉండి మీకంటూ ఒక మంచి రోల్ లాగా అనిపిస్తే చేస్తాను అన్నారు. అలా ఒకటండి, నాకు కథతో నాకు నన్న బిజినెస్, సారీ టు సే, నేను అలా అనలేదు, అన్నను కూడా. నాకు కావాల్సింది అంటే నా క్యారెక్టరు డైలాగులు ఉన్నా లేదు, 2 డైలాగులు, 5 డైలాగులు, 10 డైలాగులు, 1 సీన్, 10 సీన్ల, 3 సీన్ల పక్కన పెడితే నా క్యారెక్టర్ ఉండాలి. ఒకటే సీన్ అయినా పర్లేదు, 2-3 డైలాగులు అయినా పర్లేదు, నా క్యారెక్టర్ బాగుండాలి అంతే తప్పనిచ్చి కథలు గీతలు నాకెందుకండి, నాకు నన్న బిజినెస్. సరే సార్, మీ క్యారెక్టర్ బాగుండాలని అనుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదో నార్మల్గా జస్ట్ అలా వచ్చి వెళ్ళే క్యారెక్టర్ అయ్యుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో వచ్చిందే సపోజ్ అనుకుందాము, అప్పుడు చేస్తారా? చేస్తాను. అంటే నేను ఒక్క కళ్యాణ్ అన్న కోసం అది చేస్తాను. ఎందుకంటే నేను ఏదో కొంతసేపు అన్నా కళ్యాణ్ అన్నతో స్పెండ్ చేయొచ్చు కదా ఆ లొకేషన్లో ఉన్నప్పుడు అని ఆ స్వార్థంతో చేస్తా. సో వేరే ఎవరిదైనా సరే, అది 2 డైలాగులు అయినా సరే డైలాగులతో చేయను. కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి,
ఇప్పుడు వినోదము ఇట్లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి బ్రహ్మానందం గారు వాళ్ళు చేసినవి. అక్కడ డైలాగులతో పని లేదు, జస్ట్ మోనో యాక్టింగ్ ఉంటుంది. సో దాంతో మైమ్ యాక్టింగ్ ఉంటుంది, దాంతో వాళ్ళు చేసేస్తారు క్యారెక్టర్ని. సో అక్కడ కేవలం ఎక్స్ప్రెషన్స్తో వెళ్ళిపోతుంది. అక్కడ నాకు డైలాగ్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇక్కడ డైలాగ్ నాకు అవసరం లేదు. నా సెన్స్ ఏది ఉందో అది ఇక్కడ చెప్తుంది. నేనేం చెప్తా, నీకు అంత సీన్ లేదమ్మా అబ్బా అనేది ఇక్కడ పెట్టుకుంటా బయటికి. సో ఇది చేసేస్తా. ఇది డైలాగ్ చెప్తేనే వర్కౌట్ అవ్వాలని లేదు, డైలాగ్ చెప్పకపోయినా వర్కౌట్ అవుతుంది. అలా చేస్తా. ఇది కంపల్సరీ డైలాగ్ ఉండాలి అని ఒక మీటర్ ఏం పెట్టుకోలేను. అది ఓకే సార్, మీ చేసిన మూవీలో ఇప్పటివరకు నచ్చలేదు, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనీ పర్పస్ లేకపోతే పేరు కోసమో ఫలానా వ్యక్తి ఏమనుకుంటారో అని చేసి ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయా? లేదు, నేను అలా ఎప్పుడు ఆలోచించను. బట్ వన్ థింగ్ ఏంటంటే, సాయి కుమార్ గారి అబ్బాయి ఆది సినిమా తీష్మార్ ఖాన్ అనే ఒక సినిమాలో ఫస్ట్ టైము నాకు అంటే నేను పర్టికులర్ ఏం క్యారెక్టర్ అని ఎవరిని అడగను. కొంతమందికి నేను వేషాలు అడుగుకుంటా, కొంతమంది నన్ను అడుగుతారు వేషాలు చేయమని. సరే ఎలా అనేది మనం అడుగుతున్నామా వాళ్ళు మనల్ని అడుగుతున్నారు పక్కన పెడితే, బట్ క్యారెక్టర్ అయితే చెప్పేస్తారు, ముందే చెప్పేస్తారు. బట్ ఎందుకు ఆ ఒక్క సినిమాకి నేను అడగల, వాళ్ళు చెప్పలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగను ఎవరిని కూడా ఏం క్యారెక్టర్, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే నేను అడగడం వల్ల వీడి క్యారెక్టర్ ఏంటో అడిగి తెలుసుకొని వస్తున్నాడు అంటే, మనం ఎందుకులే వీడికి అంత సీన్ లేదు, వీడికి ఇంకా సక్సెస్ఫుల్ యాక్టర్ కాదు అని ఎక్కడ వచ్చిన వేషం పోతుంది భయపడి నేను అడగను. అలా కొంతమంది అనుకుంటారు అంత పొగురా వీడికి అని, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లో చాలా మంది ఉంటారు. అంటే పొగురా అని వాళ్ళు అనుకుంటారని నేను అనుకోను. అంటే కొంతమంది మనం ఇంకా సక్సెస్లో లేనప్పుడు అడిగే అంత క్యాపబిలిటీ మనకు లేదు కాబట్టి మనం అడగకూడదేమో అని నేను అనుకుంటా. బట్ ఎదుటోళ్ళు కొంతమంది అలా అడగడం వల్ల మనకేమైనా పోతుందేమో, క్యారెక్టర్ మైనస్ అవుతుందేమో అని కూడా నేనే అనుకుంటా. వాళ్ళు అనుకుంటారు లేదు నాకు తెలీదు, అలా అనుకుంటారేమో నేను అనుకుంటా. యా. అయితే తీష్మార్ ఖాన్ అనే సినిమా ఆది గారి సినిమాలో ఫస్ట్ టైము ఒక సైకో క్యారెక్టర్ చేశా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అట్లాంటి ఒక సైకో క్యారెక్టర్ నాకు వస్తుందని. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశా. అంటే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక ఆవిడకి మళ్ళీ ఒక 10 years ఏదో అమ్మాయి ఉంటే ఆవిడ్ని ఎంజాయ్ చేయాలి, ఆమె కూతుర్ని కూడా ఎంజాయ్ చేయాలనుకునే ఒక క్రూయల్ చెత్త సైకో క్యారెక్టర్ చేశా. బట్ అది ఆన్ సెట్ లొకేషన్కి వెళ్ళాక చెప్పారు. బట్ ముందు చెప్పినా నేను చేసేవాడిని. కాకపోతే పర్సనల్గా అద్భుతంగా చేశానని వాళ్ళందరూ అన్నారు ఈనట్టు. కానీ పర్సనల్గా చేసేటప్పుడు ఎందుకో తెలియదు కానీ లోపల ఎంత బాగా నీట్గా పెర్ఫార్మెన్స్ చేసినా అంటే నా క్యారెక్టర్ ఒరిజినల్గా అది కాదు. సో చాలామంది ఒరిజినల్గా అలాంటి క్యారెక్టర్లు ఉండవు సొసైటీలో, ఉంటాయని కాదు. లోపల ఎందుకో ఏదో వెలితిగా ఉండేది. బట్ అవుట్పుట్ చూసాక వేరే లెవెల్లో వచ్చింది అది అవుట్పుట్. బట్ ఇప్పుడు ఏది వచ్చినా ఒక యాక్టర్ అనే యాక్టర్ని ప్రూవ్ చేసుకోవాలి, చెయ్యాలి. ఆ టైంలో అనిపించింది లొకేషన్లో. కానీ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మళ్ళా అలాంటిది ఎప్పుడు వస్తుందో ఛాలెంజింగ్ అన్నట్టు అనిపించింది తర్వాత. యా. సార్, సినిమా ఇండస్ట్రీలో మీరు చేసిన మూవీ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ పరంగా అవ్వచ్చు, మిమ్మల్ని బాగా పొగడ్తల్లో ముంచింది అని అంటే మామూలుగా ఏం చేశావని చెప్పేసి మీరు అడగకపోయినా సరే ఇతరులు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఒకటైతే లవ్ యూ బంగారం అనే సినిమాలో నాకు చెప్పాను ఇదివరకే, 10 సినిమాలు వర్స్ట్ కేసులో ఫుల్ లెంత్లు ఉంటాయని. అందులో లవ్ యూ బంగారం అని ఒక సినిమా, మారుతి అన్నాను కేఎస్ రామారావు గారు ఇద్దరు దానికి ప్రొడ్యూసర్స్. అది ప్రీమియర్ వేసినప్పుడు ప్రీమియర్కి అటెండ్ అయితే అందరూ వచ్చి ఫిరంగి బాలే క్యారెక్టర్ పేరు, అందరూ వచ్చి గొప్పగా అప్లాజ్ చేశారు. ఏదో నువ్వు లేకపోతే ఆ క్యారెక్టరే ఊహించుకోలేకపోతున్నావు, తినేసావు, పొడి చేసావు, చంపేశావు అని బాగా. ఇప్పటికీ అది బాల్ హెడ్లో ఉంటుంది, క్యారెక్టర్ వైరల్ అవుతానే ఉంటుంది, ఇప్పటికే ట్రెండ్లో ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం నా లైఫ్లో అంత అప్లాజు వేరే క్యారెక్టర్స్కి వచ్చే కానీ అంతగా రాలేదు. అల్టిమేట్ ఆ సినిమా కూడా ఏమీ ఆడలేదు. సో అంత బాగా అప్లాజ్ వచ్చి ఆడన్నప్పుడు ఏదో వెలితిగా ఉంటుంది.
సో 100కి చేరువలో ఉన్నారు. ఇంకా 6 100 సినిమాలు ఉన్నాయి, 6 చేశారు. సినిమాలు రిలీజ్ షూటింగ్ జరుగుతున్నాయి. నా 100వ సినిమా శ్రీనివాస్ మంగాపురం కృష్ణ గారు మనవడిది. ఓకే, మరి ఇంత పెద్ద జర్నీలో సడన్ గా జబర్దస్త్కి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే సార్ మామూలుగా టీవీలో కనిపించిన వాళ్ళని సినిమాల్లో తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. సినిమాల్లో చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి టీవీలో పర్ఫామ్ చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తుంటారు. మళ్ళీ అలాంటి టైంలో మీరు సినిమాల నుంచి జబర్దస్త్కి రావడం ఎలా జరిగింది? ఆ జర్నీ ఎలా ఉంది? నేను 2008 నుంచి సినిమాలు చేస్తుండగా మధ్యలో 2013లో జబర్దస్త్ వచ్చింది. వాడు చంద్ర నా క్లోజ్ ఫ్రెండ్, నాకు యూజ్ సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ నాకు. అందులో వాడు నా క్లోజ్ ఫ్రెండే. ఇంకా వాడు టీమ్ లీడర్గా ఉండడం వల్ల నాకు చేయడానికి ఈజీ. 2013 అంటే అప్పుడే స్టార్ట్, అప్పుడే అది జబర్దస్త్. సో వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల అది నాకు వే ఈజీ అయిపోయింది, చేశాను. బట్ ఒక 50 ఎపిసోడ్ దాకా చేశాను. తర్వాత కంటిన్యూ అవ్వాల్సి ఉంది. ఇంకా దీంట్లోనే ఉండిపోతే మనం సినిమాలకు వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చుకొని సినిమాలు ట్రై చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని ఆ రోజుకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి మధ్యలో దాన్ని వదులుకొని సినిమాల వైపు వెళ్ళాను. బట్ ఎనివే అది తప్పే, కానీ ఏది కూడా జీవితంలో జరిగిపోయినది మన చేతిలో ఉండదు. ఓన్లీ జరుగుతున్న దాంట్లో మనం ఏం చేయగలగాలంటే చేయొచ్చు. జరగబోయేది మన చేతిలో ఉండదు, జరిగిపోయింది మన చేతిలో ఉండదు. ప్రజెంట్లో నేనేం చేయాలి అదొకటే. సో కాబట్టి అవి గతంలో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు దానివల్ల యూజ్ లేదు. లైట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. జబర్దస్త్ని అలా మిడిల్లో డ్రాప్ చేసి వెళ్ళినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? అంటే నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు. బట్ ఏంటంటే మనం చేసిన మిస్టేక్స్ని మనమే యాక్సెప్ట్ చేయకపోతే, అంటే నేను యాక్సెప్ట్ చేయకపోతే నన్ను నేను మోసం చేసుకున్నాను అని అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నన్ను నేను మోసం చేసుకున్నంత కాలము దేవుడు కూడా నన్ను కాపాడరు. ఎవరినైనా సరే వాళ్ళు మోసం చేసుకుంటే కాపాడరు. మన మిస్టేక్ దీన్ని మనం రియలైజ్ అవ్వాలి. సో అంతే తప్పించి దాన్ని ఏదో రిగ్రెట్ అవ్వడం అని కాదు. బట్ ప్రతిదీ లెసనే జీవితంలో మనం పాజిటివ్గా తీసుకోవాలి. ప్రతిదీ లెసనే. మరి ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తే వెళ్తారా జబర్దస్త్? అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు టీంలో మెంబర్గా అయితే ఆ రోజు చేసిన టీంలో మెంబర్గానే ఈ రోజు కూడా టీంలో మెంబర్గానే ఎవరన్నా పిలిస్తే నిజంగా టీంలో మెంబర్కి కూడా పిలిచినప్పుడు అన్న నువ్వు ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళు అడిగితే ఈ రోజుకి 100% చేస్తా. అంటే కంప్లీట్గా ఒక టీంలో వెళ్ళిపోయి నేను ప్రతి ఎపిసోడ్లో ఉండాలని నేను చేయను. ఏదో అప్పుడప్పుడు ఏదన్నా అడప ఒక్కొక్క ఎపిసోడ్లో అన్న నువ్వు చేస్తే బాగుంటుందన్న అంటే 100% చేస్తా. కంటిన్యూస్గా అయితే చేయను. జబర్దస్త్ నుంచి వచ్చిన గెటప్ సీను కానీ చంపక్ చంద్ర కానీ వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ రోల్స్, సైడ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్లో మంచి ప్లేస్లో రీచ్ వెళ్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది సార్. మరి మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా నాకు కూడా అంత రీచ్ రాలేదే అని? ఒకటి ఇప్పుడు గెటప్ సీన్ కూడా నాకు తమ్ముళ్ళు అంటాడు, చంద్ర నా క్లోజ్ ఫ్రెండ్ అలా చెప్పాను. సో ఎవరికైనా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సక్సెస్కి మించిన ఇంకేది కూడా వాళ్ళకి లైఫ్లో ఉండదు. ఏ పని చేసినప్పటికీ అందులో సక్సెస్నే చూస్తారు ఎవరైనా. కాబట్టి ఆ సక్సెస్ అనే ఫ్రూట్ని ఎంజాయ్ చేసినప్పుడే మన లైఫ్లో మనం ఏదో చేయాలని గోల్ ఉంటుంది. అది సక్సెస్ అయినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. సో గెటప్ సీన్ కావచ్చు, ఆది కావచ్చు, వీళ్ళంతా కూడా సక్సెస్లో ఉన్నారు, ఇంకా పెద్ద సక్సెస్కి వెళ్తారు. బట్ ఆ సక్సెస్ వచ్చినప్పుడు, సక్సెస్ రాని ముందు మన క్యారెక్టర్ ఎంతగా ఉంటుందో సక్సెస్ వచ్చినాక ఇంకా క్యారెక్టర్ చాలా గట్టిగా ఉండాలి. అంటే ఎవ్వరు మన వల్ల ఇబ్బంది పడకూడదు, మనం ఆ సక్సెస్ని నెత్తికి ఎక్కించుకోకూడదు. ఇలాంటివి కొన్ని మెయింటైన్ చేయాలి. వన్స్ ఎక్కించుకున్నామా అంతే, శ్మశానం వైపు చూడాల్సి వస్తుంది. శ్మశానం వైపు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆడ పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఆడ వచ్చేసి కాల్ చేస్తూ ఉంటారు, పూర్తి చేస్తూ ఉంటారు. సో వన్స్ సొసైటీ మనం శ్మశానం వైపు ఎందుకు చూడమంటుందంటే సొసైటీ ఏముంటుంది ఇంకా లైఫ్లో ఎండ్ అది కదా. కాబట్టి నువ్వు ఎంత ఎక్కించుకుంటే ఫైనల్గా నువ్వు చూసేది అక్కడికే. కాబట్టి ఎక్కించుకోకుండా ఉంటే బాగుంటుంది. సరే సార్, మరి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే మూవీస్కి వెళ్ళాలి, యాక్టింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? మనం సలహాలు ఇచ్చే స్థాయిలో మనము లేము, సలహాలు తీసుకున్న స్థాయిలో జనాలు కూడా లేరు. ఎందుకంటున్నానంటే ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఎందుకంటున్నానంటే ఇవాళ చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు, చాలా మెచ్యూర్డ్గా. సోషల్ మీడియా పైన కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బేసిక్గా వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల కావచ్చు, చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు. మనం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకు లేదు. ఓకే సార్. సార్ ఫేవరెట్ హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఫేవరెట్ హీరోయిన్?
అప్పట్లో సౌందర్య గారు అల్టిమేట్. ఎందుకంటే నేను ఏదైనా సరే నేను చూస్తూ వాళ్ళను పెరిగాను. సరే వాళ్ళని చూస్తూ నేను పెరిగాను. నేను ఎంతవరకు అదే నాకు మైండ్లో ఉండిపోతుంది. నేను కళ్యాణాన్ని చూస్తూ పెరిగాను, సౌందర్య గారిని చూస్తూ పెరిగాను. దానికి ముందు గొప్పలు ఉంటారు, దాని తర్వాత ఉంటారు. బట్ ఒక టైంలో మనం కొంతమందిని చూసి ఉంటాం, వాళ్ళు మనకు అలా నాటుకుపోతారు. సో అంతే, సౌందర్య గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా అంతే. అంటే మా నాన్నగారి టైంలో సావిత్రమ్మకి మా నాన్నగారి ఫ్యాను, సావిత్రి గారికి. అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్ట్ వేరు. సో అట్లాగా అలాగే మా నాన్నగారు వచ్చి రామారావు గారికి ఫ్యాను, ఎన్టీఆర్ గారికి పెద్దానికి. సో అట్లా నేనేమో ఇప్పుడు వీళ్ళిద్దరికి. సో అట్లా మనకు ఆ టైంలో మనకు అనిపించింది ఏది ఉంటుందో అలా ఇక్కడ ఉండిపోతుంది అది. మామూలుగా సినిమాల పరంగా కథ విషయానికి వచ్చిన తారాగణమైన ఏదైనా సరే మన ఇంట్లో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే అప్పుడున్నంత కథలు, అప్పుడున్నంత పాటలు, అప్పుడున్నంత అర్థాలు ఇప్పుడు లేవు అని అంటుంటారు. మరి నిజంగానే అంత చేంజ్ వచ్చిందంటారా? ఒకటి మీకు ఘంటసాల గారి పాటలు వచ్చి ఆనిముత్యాలు. సో అది మా నాన్నగారి పీరియడ్. ఇప్పుడు చంద్రబోస్ గారి పాటలు ఆనిముత్యాలు, ఇది నా పీరియడ్. ఎప్పుడు లిరిక్కి అప్పుడు వాల్యూ ఉంటుంది ఎప్పుడు. సో అందులో ఆ రోజుల్లో అది టాపు, ఈ రోజుల్లో ఇది టాపు. దీన్ని మనం ఎప్పుడు కంపేర్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మన నాన్నగారు ఆ టైంలో వాళ్ళు తిన్న తిండి, వాళ్ళు పీల్చిన గాలి ఈరోజు మనం తినగలం, మనం పీల్చగలం అంటే కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది, అది రమ్మట రాదు. అట్లా అవే ఇవే కంపేర్ చేయలేము. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీరు ఎక్కువగా మీ మాటల్లో అర్థమైంది ఏంటంటే విజయ్ దేవరకొండ కానీ నాని కానీ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి, అంటే ఎక్కువగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ సెల్ఫ్గా కాస్త కష్టపడి పైకి వచ్చారని చెప్పేశారు. కాబట్టి విజయ్ దేవరకొండ గారి పేరు వచ్చింది కాబట్టి వాళ్ళ మ్యారేజ్ రీసెంట్గానే అయిపోయింది. వాళ్ళ లుక్స్ మీద కానీ, అంటే వాళ్ళ శారీకి సంబంధించి, అంటే వాళ్ళ కాస్ట్యూమ్కి సంబంధించి కానీ, పెళ్లి తంతుకి సంబంధించి కానీ చాలా పాపులర్ అయిపోయింది. నార్త్లో అయితే బీభత్సంగా ప్రైజ్ చేసేస్తూ ఉన్నారు, ఇంత డిఫరెంట్గా చూడలేదని చెప్పేసి. మీకు ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ రవితేజ గారు, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను చూసి వచ్చింది యాక్టర్ అవ్వాలని. బట్ నేను విజయ్ దేవరకొండ గారితో చేసిన వరల్డ్ ఫేమస్లు ఎవరు, నాని గారితో కూడా నాగార్జున గారు, నాని గారు చేసిన సినిమా ఏది ఉందో దాంట్లో ఇద్దరు కాంబినేషన్, దాంట్లో కాంబినేషన్లో చేశారు. నాని గారు కాంబినేషన్ చేశా, విజయ్ దేవరకొండ గారు కాంబినేషన్లో చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పానంటే వాళ్ళు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే నాలాగా. సో వాళ్ళేం బ్యాక్గ్రౌండ్ లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఆ రోజు వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్, ఈ రోజు వస్తున్న వీళ్ళకి యూత్కి వీళ్ళు ఇన్స్పిరేషను. సో దిస్ ఆల్ ఆర్ కామన్. సో ఇకపోతే మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఒక ట్రెడిషన్ అనేది, రష్మిక మందాన గారిది వాళ్ళది ఒక డిఫరెంట్ ట్రెడిషన్ ఉంది, వాళ్ళ కల్చర్ అది. సో ఆ కల్చర్ ప్రకారము ఆవిడే పెళ్లి చేసుకున్నారు ఒకలాగా. ఒకటే జంటే 2 పెళ్ళిళ్ళు జరిగాయి. సో వాళ్ళ కల్చర్ని వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, విజయ్ దేవరకొండ గారి కల్చర్ని వీళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. సో ఆ విధంగా 2 సార్లు పెళ్ళి ఒకే జంటకి జరిగింది. అదేంటంటే అక్కడ వాళ్ళ ఎంతవరకు ఒకరికొకరు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వకముందే ఎంత గొప్పగా వాళ్ళ మైండ్ సింక్ అయింది, సెట్ అయిందని చెప్పుకుంటే పోతే నిజంగా కూడా అది చాలా మోటివేషను, ఇంకో వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అది. సో దట్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్ వ్యూ అది. సో కాబట్టి దాన్ని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సి ఉండే. సో వైఫ్ అంటే వేరే కాదు, హస్బెండ్ అంటే వేరే కాదు, ఇద్దరు ఒకటే. ఆ ఇద్దరు ఒకటే అని చెప్పడానికి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సార్ మామూలుగా సినిమాల్లో పనిచేసిన వ్యక్తులు కొంతమంది అప్పటి కాలంలో పోల్చుకుంటే సినిమా వాళ్ళని చేసుకోకూడదు, సినిమాలో చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఉండకూడదు, వేరే వాళ్ళని చేసుకోవాలని చెప్పి ఒక మైండ్ సెట్ ఉంది. ఇప్పటికే అది ఉందంటారా? ఒకటండి, సినిమా వాళ్ళు చేసుకోకూడదు, సాఫ్ట్వేర్ వాళ్ళు చేసుకోకూడదు, ఇవంతా ఎవరు ఆలోచిస్తుంటారంటే ఇన్మెచ్యూరిటీ పీపుల్ ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఒక సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్ ఉండిపోతారు, ఇదే వరల్డ్ అని అనుకుంటారు, వాళ్ళు ఆలోచిస్తారు. అలా ఆలోచించే పర్సంటేజ్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారు. అలా లేరు ఇప్పుడు జనరల్గా, ఆ కాలం పోయింది. మీకు ఈరోజు శ్రీకాంత్ అన్న నాకు బాగా తెలుసు, ఊహా గారు శ్రీకాంత్ అన్న ఇంత బాగున్నారని అంటే వాళ్ళ సినిమా వాళ్ళు కాదా వాళ్ళు. సో అట్లా చాలా ఉన్నాయి. అట్లాగే సినిమాలో కాకుండా నేను వేరే ప్రొఫెషన్లో చేసుకున్నాను అన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అలాగే వాళ్ళల్లో గొడవలు పడిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే సినిమా వాళ్ళల్లో చేసుకున్న వాళ్ళు కూడా గొడవలు పడినారు. ఇవన్నీ పక్కన పెడితే మన వేవ్ లెంత్, మన అండర్స్టాండింగ్ ఎలా ఉంది, మనం సినిమాల్లో ఉన్నామా, నేను సినిమాలో ఉండి మీరు ఏదో ఇంకో బిజినెస్లో ఉన్నారా అని ఫీల్డ్లో పక్కన పెడితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అండర్స్టాండింగ్ ఎంత గొప్పగా ఉంది.
అదే ఇక్కడ ఇంపార్టెంట్. రైట్ సార్. సార్ మరి మీరు మీ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు, అయినా సరే మీ ఇంట్రెస్ట్తో ఇంత దూరం వచ్చేసారు. మరి ఫర్దర్గా మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మన చేతుల్లో ఏముంటుంది, ఇప్పుడు నా పిల్లలు కావాలి పిల్లలు దూది, అనుష్క, అన్విక, వాళ్ళకి ఫియర్ అని ఒక సినిమాలో చేయించాను చిన్నప్పుడు హీరోయిన్స్ కిందగా. దాంట్లో వేదిక గారని లారెన్స్ గారి సినిమాలో ఒకప్పుడు ఆవిడ చేశారు కాంచనాలో. ఆవిడ రీఎంట్రీలో చిన్నప్పటి కింద చేశారు. తర్వాత ఇంకా కొంతమంది దానికి ముందు అడిగారు, తర్వాత అడిగారు. నేనే వాంటల్లి ఎందుకు వాళ్ళు చదువుకుంటున్నారు ఎందుకు అనేసి నేనే చేయించలేదు. అది కూడా ఎందుకంటే ఒక స్వీట్ మెమరీస్ లాగా ఒకటో రెండో చేయిస్తే ఒక స్వీట్ మెమరీస్ ఉంటాయనని. నిజంగా వాళ్ళకు ఒక 20 ఇయర్స్ అలా వచ్చింది, ఇప్పుడు 10 ఏళ్ళు నా పిల్లలకి. ఆ రోజు వాళ్ళ థాట్ ప్రాసెస్లో నేను సినిమాల్లోకి వెళ్ళాలని అంటే మనం ఎవరు ఆపలేము. సో ఈరోజు మన థాట్స్ ఏమన్నా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు, రుద్దొచ్చు, సినిమాలకి వైపు వద్దు చదువుకోండి బాగా అని. ఆ రోజు మనం ఇంప్లిమెంట్ చేయలేము, మనం రుద్దలేము. మనం అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే వాళ్ళను, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. సో నేను అలానే కదా వచ్చాను, మా అమ్మగారు నన్ను వద్దంటే నేను అలానే వచ్చాను కదా. సో కాబట్టి ఒక పర్టికులర్ ఏజ్లో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయడమే, మన థాట్ ప్రాసెస్ వాళ్ళ మీద కరెక్ట్ కాదు. సార్ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా వినిపించేది కాస్టింగ్ కౌచ్. సో నిజంగానే కాస్టింగ్ కౌచ్ ఉందంటారా మీరు? ఎందుకంటే అప్పటి జనరేషన్ నుంచి చూస్తున్నారు, ఇప్పుడు జనరేషన్లో కూడా మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు ఫర్దర్గా. బట్ అది ఎంతవరకు నిజం? ఒకటండి, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్లో ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కాస్టింగ్ కౌచ్ లేదా ఉందా అని క్వశ్చన్ వేస్తే ఉందా లేదా అని మీరేం చెప్పగలుగుతారు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటారు. అట్లాగే ఇంకో బిజినెస్ తీసుకోండి, అక్కడ ఉందా ఉండకపోవచ్చు అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక కాస్టింగ్ కౌచ్ అనే ఒక పదాన్ని పెట్టి దానివల్ల ఏదో ఇండస్ట్రీ అంటే ఒక ఏదో చెడ్డ అభిప్రాయాన్ని క్రియేట్ చేయడమే తప్పనిచ్చి మీకు ఎక్కడైనా మనం చెడిపోవాలంటే ఏ ఫీల్డ్లోనూ చెడిపోవచ్చు, బాగుపడాలంటే ఎక్కడైనా బాగుపోవచ్చు. కాకపోతే సినిమా అనేది గ్లామర్ కదా, ఎక్కువ ఇక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుంది కదా, కాబట్టి ఇక్కడ ఆ పదాన్ని గట్టిగా వాడతారు తప్పనిచ్చి. అన్ని చోట్ల తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల కరెక్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక దీన్నే మనం హైలైట్ చేసి కాస్టింగ్ కోచ్ సినిమా ఇండస్ట్రీ అని ఒక ముద్ర అయితే. ఎందుకంటే సార్ అసలు మామూలుగా సినిమాలకు వెళ్దాము లేకపోతే ఏదైనా నటిద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది. ఏ ప్రొఫెషన్లో కూడా గుర్తొస్తుందో తెలియదు, కానీ ఈ మూవీకి వెళ్దామని అంటే ఇలాంటివి ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, కాస్టింగ్ కౌచెస్ ఉంటాయని చెప్పి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ బేసిస్ మీద క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. లేదు, మేబీ పాత రోజుల్లో ఏమన్నా మేబీ అదేమన్నా ఉండిందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అసలు అట్లాంటి పదాలు కూడా ఈ మధ్యకాలంలో అయితే నేనైతే వినట్లేదు స్వేర్. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేను బాలకృష్ణ గారిలాగా తెల్లకాయతం నేను. సో కాబట్టి ఉన్నది చెప్తున్నా, ఎందుకంటే అలా అలా ఆలోచించే వాళ్ళే ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతవరకు ఏదో బీటెక్ ఏదో అయిపోయిందా, 21, 22 వాట్ ఎవర్ ఇట్ మే బి, 25 లోపల వచ్చేస్తున్నారు. ఆ వచ్చే బిఫోర్ కూడా చదువుతో పాటు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళు, యాక్టింగ్ సైడ్ రావాలనుకున్న వాళ్ళు ప్యారలల్గా ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే చదువుకుంటూ దాన్ని కూడా ఒకవైపు లైన్ చేసుకుంటూ లైనప్ చేసుకుంటూ వస్తున్నారు. సో దాని మీద ఫోకస్డ్, దాని మీద కాన్సన్ట్రేషన్. కాస్టింగ్ కౌచ్లు లేకుంటే ఇంకేదో అంత ఓపిక అలాంటి ఆ థాట్ ప్రాసెస్ లేదు. మెచ్యూర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ కిడ్స్ కానీ ఉంటే అది అసలు క్వశ్చనే కాదు. బట్ ఎవరైతే సరే 90s పేరెంట్స్ అలా ఉంటారో వీళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్ వీళ్ళకి అర్థమై వస్తుంటారు, కానీ వెనకాల ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అలా టాన్ చేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అంటే మెయిన్ అదే అని చెప్పేసి. సో మీరు అన్నట్టుగా ఫర్దర్గా అన్ని మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఇప్పుడున్న జనరేషన్లో బికాజ్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఏదైనా ఇట్టే బయటకు వస్తుంది కాబట్టి మీరు అన్నట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. మనం ఇప్పుడు కూడా పేరెంట్స్ని, ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే సక్సెస్ రేషియో తక్కువ ఉండేది, సో మనం ఏదో జాబ్కి వెళ్తే లేదా బిజినెస్కి వెళ్తే సెక్యూర్ ఉండేది అని ఒకప్పుడు పేరెంట్స్ ఆలోచించారు. ఇప్పుడు సక్సెస్ రేషియో పెరగడం వల్ల ఆ జాబ్ అయినా బిజినెస్ అయినా దానికి ఇక్కడేం తక్కువేం కాదు ఇదని ఆటోమేటిక్గా పేరెంట్స్కి ఇక్కడ వస్తున్న ఆపర్చునిటీ సక్సెస్ రేషియోని చూసి ముందు తక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. అంతే తప్పనించి 90sలో ఒకలా ఇప్పుడు ఒకలా అని కాదు, ఏదైనా వాళ్ళ పిల్లలు బాగుండాలి, బాగుంటారు, బాగుండాలనే కాన్సెప్ట్లోనే ఎవ్రీ పేరెంట్ ఆలోచిస్తారు. కాబట్టి
అప్పుడు కొద్దిగా భయపడేవాళ్ళు, ఇప్పుడు ఆ భయం తగ్గింది. ఎందుకంటే సక్సెస్ రేషియో కళ్ళ ముందు కనపడుతోంది ఇప్పుడు. అందరూ మోడర్నైజ్ అయ్యారు, థింకింగ్ అలా ఉంటుంది, స్టడీస్ అలానే ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా అలానే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఓన్లీ మూవీస్, ఇప్పుడు ఓటీటీస్ వచ్చేసాయి, వెబ్ సిరీస్ వచ్చేసాయి, షార్ట్ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి, అండ్ యూట్యూబ్లో కాంటెంట్ క్రియేషన్ కూడా వచ్చేసింది. సో సార్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కువ మంది కాంటెంట్ క్రియేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేస్తున్నారు, చాలా టైం ఇచ్చేస్తున్నారు చెప్పాలంటే, వాళ్ళకి మినిమం టీం తీసేసుకొని. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదొక ప్లస్ అనుకోవచ్చా ఇప్పుడున్న జనరేషన్కి? అదే మీకు చెప్పే కదా, ఇప్పుడు రీల్స్ చేస్తారు ఇన్స్టాల్ ఇంకో చోటంతా, అది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఒకవైపు ఎడ్యుకేషన్ చేస్తూనే ఈ సినిమా ఇండస్ట్రీకి రాకముందే అది అడిషనల్గా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసేసుకుంటున్నారు. సో ఒకప్పుడు 10 ఏళ్ళు కష్టపడితే ఇండస్ట్రీలో సక్సెస్ చూసేవారు, ఇప్పుడు 5 ఏళ్ళకి నుంచి కష్టపడాల్సిన అవసరం లేదు. అది యాక్టర్ కావచ్చు, ఎనీ టెక్నీషియన్, డైరెక్టర్ కావచ్చు, 5 ఏళ్ళ లోపలే వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చేసుకుంటున్నారు. అలా కాకుండా జస్ట్ యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్ సార్, ఫుడ్ అవ్వనివ్వండి, ఫ్యాషన్ అవ్వనివ్వండి, వాళ్ళ కైండ్ ఆఫ్ ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలని చెప్పేసి, లేకపోతే ఇలాగే మనలాగే ఓన్లీ పోడ్కాస్ట్ అలా చేస్తూ చాలామంది ఫోకస్ చేస్తున్నారు, దాని మీద అర్న్ చేస్తున్నారు, నేమ్ తెచ్చుకుంటున్నారు. అది ఎలా చూడొచ్చు అనేది నా క్వశ్చన్. సో ఇప్పుడు ఫ్యాషన్ అనేది, నాకు ఈ ఫ్యాషన్ యాంకర్ అవ్వాలి, అలాగే నేను ఒక డిఓపి అవ్వాలి, ఈ ఫ్యాషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ సినిమా లైన్లోకి వెళ్ళడానికి బిఫోర్ స్టేజెస్ ఏముంటాయంటే, ఒక ఛానల్లో పనిచేస్తారు, ఒక షార్ట్ ఫిలిం పనిచేస్తారు, సో ఒక టీవీ షోకి పనిచేస్తారు. అల్టిమేట్ గోల్ ఏంది? నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నా సినిమాకి, నేను ఒక హీరో అవ్వాలనుకున్నా, బట్ ఆ బిఫోరు అండర్ కరెంట్ ఇక్కడ ఇది జరుగుతూనే ఉంటుంది. మీరు అన్నట్టు మీరు ఏదో పెద్ద ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు, ఆ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆపర్చునిటీ తీసుకోవాలనంటే ఈ లోపల మీరు సర్వైవల్ అవ్వాలి, ప్లస్ కొంచెం మీరు ఇంకా పర్ఫార్మెన్స్ బిల్డ్ చేసుకో, ఇట్లాంటివన్నీ హెల్ప్ అవుతుంటాయి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఇది తీసుకుంటారు. సో అంతే తప్పనిచ్చి ఇక్కడికి వచ్చి కంపల్సరీ నేర్చుకొని తర్వాత సినిమాల్లోకి వెళ్ళాలని లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఒకటి ఉంటుంది. సో కొంతకాలం ఇలా చేసి మళ్ళీ వెళ్తూ ఉంటారు, అన్నీ కామనే. రైట్ సార్. మరి ఓవరాల్గా ఇక్కడికి వచ్చేసి ఇంత టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చి మీ జర్నీ ఎలా ఉంటుంది, దెన్ బిఫోర్ ఆఫ్టర్, అసలు సినిమా ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఇప్పుడున్న జనరేషన్కి ఏం చేస్తే బాగుంటుంది అంటే, వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.